ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా హెజ్బుల్లా మీద దాడి చేసింది. ఏకంగా యుద్ధ విమానాల ద్వారా వరుసబెట్టి విరుచుకుపడింది. ఇంతకుముందే చెప్పుకున్నాం, లెబనాన్కి వాయించే టైం దగ్గర పడింది అన్నటువంటిది. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాల మీద ఎడతెరిపి లేనటువంటి దాడులకి పాల్పడింది. ఏదైతే ఐతా అష్-షహాబ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ పోస్ట్ ఇన్ మరూన్ అల్ రాస్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ప్రాంతంలో జరిగినటువంటి దాడులతో ఒక 5గురు చనిపోయారు, ఒక కుటుంబ సభ్యులు అని హెజ్బుల్లా చెప్పింది, సాధారణ పౌరులని. కానీ అక్కడ ఆ 5గురు కుటుంబ సభ్యుల పక్కన ఉన్నది హెజ్బుల్లా ఫైటర్స్, వాళ్ళు 2 చచ్చిపోయారని చెప్పింది. ఓ భారీ అటాక్. దీంతో ఆగ్రహంతో రగిలిన హెజ్బుల్లా డ్రోన్లతో ఎడతెరిపి లేని దాడులు చేసింది ఇజ్రాయెల్ మీద. బ్యాక్ టు బ్యాక్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఒకేసారి వరుసబెట్టి దాడులు చేస్తే అది కంట్రోల్ చేయలేదు. ఆ వీక్నెస్ని బేస్ చేసుకుని భారీ అటాక్కి పాల్పడింది హెజ్బుల్లా.